గ్రామ పంచాయతీని విజిట్ చేయడం జరిగింది. ఇందులో మొదటి ప్రాధాన్యత అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో తడి పొడి చెత్త అనేది ప్రతి ఇంటి నుంచి సేకరణ చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశము. ఆ కార్యక్రమం అమలు జరుగుతుందా లేదా అనేది పరిశీలించడానికి నడుపూరు గ్రామ పంచాయతీలో గ్రామస్తులని వివరాలు అడగడం జరిగింది. ప్రతి ఇంటి నుండి కూడా తడి పొడి చెత్త సేకరణ అనేది గ్రామ పంచాయతీ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఇంటికి కూడా డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదే రకంగా ఆ డస్ట్బిన్స్ని ఉపయోగించి తడి పొడి చెత్త అనేది గ్రామస్తులు పంచాయతీకి ఇవ్వటం అనేది జరుగుతుందనేది నడుపూరు గ్రామంలో విచారణ సందర్భంగా ప్రజానీకం తెలియపరచడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ గ్రామము స్వామిత్వ కింద నోటిఫికేషన్ జరిగిన గ్రామం కాబట్టి, అంటే ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ కింద ఎంపికైన గ్రామం. ఈ గ్రామంలో గ్రామ ఖండంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకి హక్కు పత్రాలు ఇవ్వడానికి కానీ ఆర్ఓఆర్ కార్డు ఇవ్వడానికి కానీ ఎంపికైన గ్రామం కాబట్టి ఇప్పటి వరకు స్వామిత్వాలో ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సచివాలయం పరిశీలించడం జరిగింది. ఇందులో 666 PPMs అనేది డిటర్మిన్ చేయడం జరిగింది. ఈ 13 నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం వారు ఈ గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులకి ఆర్ఓ కార్డులు ఇవ్వడానికి గాను 13 నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రపోజల్స్ డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారికి సమర్పించడానికి ఏఏఈ ప్రపోజల్స్ ఏ రకంగా తయారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి, సర్వేయర్ గారికి, అదే రకంగా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రపోజల్ తయారు చేసి డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఇందుకోసం ఈరోజు ఈ నడుపూరు గ్రామ పంచాయతీని మా డిప్యూటీ ఎంపీడీఓ గారితో పాటు శ్రీపట్నం డిఎల్ఓగా నేను సందర్శించడం